హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే జిడ్డు పట్టిన కిటికీలను ఎలా క్లీన్ చేసుకోవచ్చు సింపుల్గా అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ లిక్విడ్ని 100% చక్కగా తలతల మెరిసిపోతాయి అనమాట, ఎంత జిడ్డు మురుగు పట్టినా సరే. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా అయితే కనుక 100% ట్రై చేసి చూడండి. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలన్నమాట. వాటర్ నార్మల్ వాటర్ పోసుకొని చక్కగా బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మరగాలన్నమాట. ఇలా బాగా మరిగిన తర్వాత ఒక నిమ్మ చెక్క వరకు మీరు రసాన్ని పిండుకోవాలి. ఒక నిమ్మకాయ అయినా సరే, లేదనుకుంటే అర చెక్క వరకు అయినా సరే పర్లేదు. ఒక నిమ్మ చెక్క వరకు మీరు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం అనేది క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎన్ని రోజుల నుంచి ఉన్న జిడ్డు అయినా సరే, ఎంత మురికైనా సరే ఈజీగా పోగొట్టడానికి నిమ్మరసం అనేది 100% చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు నిమ్మరసం అనేది కనుక యాడ్ చేసుకోండి. తర్వాత మీరు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే బేకింగ్ సోడా అనమాట. బేకింగ్ సోడా అనేది కూడా క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంత జిడ్డు మురికి ఉన్నా సరే, ఎంత నల్లగా ఉన్న కిటికీలైనా సరే చాలా చాలా ఈజీగా అయితే కనుక రిమూవ్ చేయడానికి, తలతల మెరిసిపోవడానికి, అలాగే త్వరగా రిజల్ట్ రావడానికి అనమాట. ఎక్కువసేపు రుద్దుకోకుండా ఈజీగా మనకి మురికిపోవడానికి అయితే కనుక చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట బేకింగ్ సోడా. నెక్స్ట్ మనకు కావాల్సింది సర్ప్ అనేది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సర్ప్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీకు లిక్విడ్ టైప్లో కూడా ఉంటుంది కదా మనకి, అదైనా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1 స్పూన్ వరకు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఏదైనా స్ప్రే బాటిల్ కానీ ఎందులో అయినా వేసేసి మీరు కిటికీలు ఎక్కడైతే మురుగున్నాయో ఆ ప్లేస్లో ఈ లిక్విడ్ని వేసేసి ఒక క్లాత్తో రుద్దారంటే కనుక చాలా ఈజీగా మురిగిపోతుంది అనమాట. చాలా చాలా త్వరగా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కిటికీలు కూడా తలతల మెరిసిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.